ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లోని వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. హైప్ ఇస్తే ఛానల్ ముందుకైతే వెళ్తుంది అనమాట. అంతేకాదు, మీకు తెలిసిన వాళ్ళతో మళ్ళాంటి హర్రర్ ప్రేమికులకి వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు మనము మహారాష్ట్ర ముంబై ఏరియాలోని అంధేరి అనే ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. అయితే అక్కడ చాలా మంది ఎన్నో రకాలుగానైతే చెప్తూ ఉంటారు. రాత్రి సమయంలోని ఆ హైవే మీద నుంచి వెళ్ళకూడదని, ఆ హైవే మీద ఒంటరిగా వెళ్ళినట్లయితే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందని, అలా లిఫ్ట్ అడిగినప్పుడు పొరపాటున లిఫ్ట్ ఇస్తే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతూ ఉంటారని, ఎవరో ఇద్దరు ముగ్గురు ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇలా ఈ విషయాలు చెప్పారని అక్కడ వాళ్ళైతే చెప్పుకుంటూ ఉంటారు. చాలా భయంకరమైన ప్లేస్ అది అని కూడా అంటూ ఉంటారు. అయితే దీని గురించి చాలా కథలు అయితే ఉన్నాయి. అందులోనూ ఒకటి మనం ఈరోజు అయితే చూద్దాం. కిషన్ అనే ఆటో డ్రైవరు రాత్రి సమయంలోని తన రైడ్స్ అన్ని కూడా అయిపోయాయి. ఇంకా లాస్ట్ రైడ్ ని కూడాను తను అక్కడ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వస్తున్నాడు. తను అలా రిటర్న్ వస్తున్నప్పుడు తన మైండ్లోనే ఏంటి మెదులుతుంది అని అంటే, ఇంకా ఎవరిని కూడా ఎక్కించుకోకూడదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి, డబ్బులు ఈ రోజు వచ్చినది చాలు అనుకుని తనైతే వెళ్తున్నాడు. సడన్ గా ఒక ఏరియా దగ్గరికి వచ్చేసరికి అప్పుడే చూసుకున్నాడు, అక్కడ చుట్టుపక్కల ఏ వెహికల్స్ కూడా వెళ్ళట్లేదు. రాత్రి అయిపోయింది అప్పటికే, అందుకనే నిర్మానుష్యంగానైతే ఉంది. తనకి ఎందుకనో భయం వేసింది. హైవే రోడ్ కదా, అలానే ఉంటుంది మరి. ఒక్కసారిగా తనకి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఒళ్ళంతా కూడాను వణుకుతోని ఒంటి మీద ఉన్న వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. చల్లటి గాలి, అలా చల్లటి గాలి తాగుతూ ఉంటే తనకు భయం వేసి తన ఆటోని ఇంకా రేజ్ ఇస్తూ ముందుకైతే వెళ్తున్నాడు. అలా రేజింగ్ ఇస్తున్నా కూడాను ఆటో ఎందుకో స్లో అయిపోయింది. మరి కొన్ని ఏరియాస్లో నాకు కూడా తెలియదు అదేంటో గానీ, ఎంత రేజింగ్ ఇచ్చినా కూడాను ఏ వెహికల్స్ అయినా కూడా స్లో డౌన్ అవుతాయి. మరి అక్కడ ఇలాంటి ఎనర్జీస్ ఉండడం వలన, లేదు అనంటే ఏదైనా మ్యాగ్నెటిక్ రియాక్షన్ వలన అలాగా వెహికల్స్ స్లో అవుతాయేమో అని అనుకుంటూ ఉంటాను నేను. అయితే ఎనీవేస్ ఈ స్టోరీలోకి వచ్చేద్దాం. తనకి అలా స్లో అయితే అయిపోతుంది, మెల్లిగా బండి స్లో అయిపోతుంటే ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాడు. చుట్టూ అంతా కూడా చూసుకుంటున్నాడు. చాలా చీకటిగా ఉంది. అసలు మనిషికి ఏంటి అని అంటే భయం అనేదే ఒక పెద్ద దెయ్యం. ఆ భయం ఎప్పుడైతే కలుగుతుందో ఇంకా మనం దాంట్లోకి అయితే వెళ్ళిపోతాం, ఆ డార్క్నెస్ లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాం. అయితే అలానే తను భయపడుతూనే ముందుకైతే వెళ్తున్నాడు. దూరంగా ఒక స్ట్రీట్ లైట్ అయితే ఉంది, మిస్కులు ఆడుతుంది, అంటే వెలిగి ఆగుతుంది అనమాట. ఆ స్ట్రీట్ లైట్ కిందన ఒక అమ్మాయి ముసుగు వేసుకొని ఉండి ఆటో దగ్గరికి అయితే వెళ్తుంది. తను ఎందుకో భయపడుతున్నాడు. అమ్మో ఆపకూడదు అని చెప్పేసి అలాగా తన కాస్త చూడకూడదు అంటేనే చూసేశాడు. తన మొహం పూర్తిగానైతే కనిపించట్లేదు, బ్లర్ గానైతే అనిపిస్తుంది. ఇంకెందుకులే అని చెప్పి అటుపక్క చూడకుండా రోడ్ వైపే చూస్తూ వెళ్తున్నాడు. తను కొంచెం దూరంలోకి, ఒక 10 meters దూరంలోకి వచ్చేసరికి తను ఇలా చెయ్యి ఆపుతుంటే మాట్లాడట్లేదు. ఆపుతూ ఉంటే తిను ఇంకా ఆపకుండా ముందుకు వెళ్తూ ఉంటే, అంధేరికి వెళ్తారా, ఆపండి అని అంటుంది. అప్పుడు అంటూ ఉంటే తనకి ఎందుకనో భయం వేసింది. ఒక్కసారిగా తన కాసి పైనుంచి కింద వరకు చూసి ఆపకుండా ఫాస్ట్ గానైతే తీసుకువెళ్ళిపోయాడు వెహికల్ని. ఇంకొంచెం దూరం వెళ్ళాడో లేదో అక్కడ ఇంకొక స్ట్రీట్ లైట్, ఆ స్ట్రీట్ లైట్ దగ్గర ఒక అతను ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని సైడ్కి నించొని ఉన్నాడు. అంత చూస్తూ ఆటో వస్తుంటే ప్లీజ్ ఆపండి అంటూ అడ్డం అయితే వచ్చాడు. వెంటనే బ్రేక్ వేసి కిషన్ ఆపేశాడు. ఏంటి సార్ ఇలా అడ్డం పడిపోతున్నారేంటి అని అన్నాడు. నేను అంధేరికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను ఎక్కించుకోండి,
మీరు అట్టే కావాలా అని అంటున్నాడు. సరే సరే ఎక్కండి సార్ అన్నాడు. సరే తను అయితే ఆటో ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత ఇతను ఏంటంటే కిషన్ మిర్రర్లో నుంచి వెనకాతలకు అయితే చూస్తున్నాడు. బ్యాక్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్లో నుంచి ఇంకా అమ్మాయి అక్కడే ఉందా లేదా అని చెప్పేసి చూస్తున్నాడు. చూసేసరికి ఆ అమ్మాయి ముసుగు తీసేసి తన కాసి విచిత్రంగా చూసి నవ్విందంట. అంతే, భయం వేసేసింది. ఫాస్ట్గా ఇంకా ఆ మిర్రర్ కాస్ చూడకుండా తీస్తున్నాడు ఆటోని. ఫాస్ట్గా వెళ్తుంటే అంత భయపడిపోతున్నారేంటి? నాకన్నా ముందు ఒక అమ్మాయి ఎవరో ఆపినట్టుంది, ఆ అమ్మాయిని ఎక్కించవలసింది, పాపం ఈ అర్ధరాత్రి సమయంలో ఒంటరి ఆడపిల్ల అని అంటున్నాడు. సార్, మీకు అసలు ఈ ఏరియా గురించి తెలుసా? ఈ ఏరియాలోని మనం ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. పైగా అది మనిషి కాదు, అది దెయ్యం అని అన్నాడు. అనేసరికి వెంటనే ఇతను అంటాడు, అది దెయ్యమా, మనిషి కాదా? నేను ప్రతిరోజు ఇవే అంటే వస్తూ ఉంటాను. నాది ఈరోజు బైక్ పాడైపోవడం వల్ల ఆటో ఎక్కాను కానీ నాకు అలాంటివేం కనిపించలేదే అని అన్నాడు. అయినా మీరు ఆవిడ దెయ్యమని ఎలా చెప్తున్నారు? దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటూ ఉంటే అప్పుడు కిషన్ అయితే అంటాడు, ఏమని? మీరు ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదు. నేను ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి కాళ్ళ వైపు అయితే చూశాను. ఆ అమ్మాయి కాళ్ళు వెనక్కి తిరిగి అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ రోడ్కి కొంచెం హైట్లోనైతే ఎగురుతూ కనిపించింది. అందుకే నాకు భయం వేసి ఇంకా ఆటోని ఆపకుండా ఆ అమ్మాయి కాస్త చూడకుండా వచ్చేసాను. ఈలోగా మీరు ఆపారు అని అన్నాడు. అంటే, ఓ అవునా, మరి నా కాళ్ళు చూసారా మీరు అని అన్నాడు అతను. అనేసరికి అప్పుడు కిషన్ లాల్కి చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి అంత భయపడిపోతున్నారు? నేను మనుషులేనండి అని అంటున్నాడు. ఓ అలా ఏం లేదు సార్, భయం ఏం లేదు అంటూ తన భయాన్ని దిగమింగుకుంటూ కొంచెం దూరం అయితే వెళ్ళాడు. అవును, ఇంతకీ ఈ ఏరియా గురించి మీకు ఇంకా ఏం తెలుసు అని అడుగుతున్నాడు. అప్పుడు ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో కిషన్ ఇలా అయితే చెప్తున్నాడు అనమాట. మీకు తెలీదేమో, ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయితే అయ్యాయి. ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి క్లీనరు డ్రైవర్ కూడా చనిపోయారు. అంతేకాదు, రీసెంట్గానే ఒక ఆటో డ్రైవర్ నాలానే ఒక్కడే వస్తున్నాడు రాత్రి సమయంలో. ఆ సమయంలో ఇలానే ఈ అమ్మాయిలాగే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఆటోనైతే ఆపింది. ఆ సమయంలో ఆటోని ఆపకుండా ఉండవలసింది. పాపం ఆటో డ్రైవర్కి చిన్న పాప కూడా ఉంది. అయితే మరి ఆటోని ఆపేసరికి అది ఎక్కి ఆటోలోనైతే కూర్చుంది. అది ఎక్కిన తర్వాత ఆటో కొంచెం ముందుకు వెళ్ళింది. అంతే, ఏం జరిగిందో తెలీదు. పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆటో డ్రైవర్ అక్కడే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవరు ఇక్కడే ఆటో వేసుకొని రాత్రి సమయాల్లో తిరుగుతూ ఉంటాడని, అది కూడా ఇదే సమయంలో తిరుగుతూ ఉంటాడని, ఎవరైనా పొరపాటున ఆ ఆటో ఎక్కినా లేదు అనంటే ఆటో ఆపినా ఆ ఆటో డ్రైవరు వాళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నాడంట. నీకు ఈ సంగతి తెలీదా అని అన్నాడు ఆటో డ్రైవర్. అంతే, వెనకాతలు కూర్చున్న శివకి గుండెల్లో రాయి పడిపోయింది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఇంకా తన భయాన్ని బయట పెట్టకుండా, ఏంటి జోక్ చేస్తున్నారు కదూ, నన్ను భయపెట్టాలని చూస్తున్నారు కదూ అని అంటున్నాడు. అంటూ ఉంటే, లేదు సార్, నిజంగానే, మీకు తెలీదా అంటూ వెంటనే ఆ ఆటో డ్రైవరు తన తలని 365 డిగ్రీస్లోని తన వైపు తిప్పి, నేనే ఆటో డ్రైవర్ని అని చెప్పాడు. అంతే, వెంటనే అక్కడ యాక్సిడెంట్ అయ్యి అతనైతే చనిపోయాడు. మరి చనిపోయే ముందు తను హాస్పిటల్లోని జరిగిన విషయాలు, ఇదిగో ఇలా జరిగింది, అక్కడ నిజంగానే ఆ ఆటో డ్రైవరు ఆ అమ్మాయి ఆత్మ అయితే తిరుగుతుంది అని వాళ్ళకైతే చెప్పాడంట. మరి అలానే ఈ స్టోరీని అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆ దారంట రాత్రి సమయంలోని ఇలా పట్టించుకోదు కదా కొంతమంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా తేలిగ్గానైతే తీసుకుంటారు. ఇవన్నీ కూడా కట్టుకథలు, నమ్మడానికి లేదు. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వచ్చేసరికి
అవన్నీ రూమర్స్ గా మారి ఇలా కట్టుకథలు అయితే ఏర్పడతాయి అని చెప్పేసి ఆ విషయాలు ఏవి కూడా నమ్మకుండా ఆ రోడ్డంట వాళ్ళు పార్టీ చేసుకోవడానికి అని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్తున్నారు ఇద్దరు, ఈశ్వరు సునీల్. మరి ఈశ్వరు బండి అయితే డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాతల సునీల్ అయితే కూర్చున్నాడు. అప్పటికే వాళ్ళు కొంచెంగానైతే తాగేస్తున్నారు. బండి వెళ్తుంది. కరెక్ట్ గాను ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ అయిందో అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఎందుకనో ఒక్కసారిగా ఇద్దరికి కూడాను వాళ్ళు జల్లుమందంట, జల్లుమని గూస్ బంప్స్ వచ్చాయి. అందులో బైక్ మీద వెళ్తున్నారు కదా, ఒకేసారి క్లైమేట్ అంతా కూడాను చల్లగా మారిపోయిందంట. మారిపోయేసరికి ఇంకా వాళ్ళు ఏంటంటే తాగేస్తున్నారు కదా, ఇలాంటివేం పట్టించుకోరు, బాగా వణికిపోతున్నారు. కొంచెం ముందుకు వెళ్ళాక వెనకాతలున్న సునీలు, బ్రదర్ ఒకసారి బండాపు సుసు చేసి రావాలి అని చెప్పేసి బండి అయితే పక్కన ఆపించి వాడు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాడు. ఈ లోపు రెండో వాడు అదే ఈశ్వరు జోబులో నుంచి సిగరెట్ తీసి కాలుస్తూ ఉంటే తను చెట్టు దగ్గరికి వెళ్ళి నించొని తన పని అయితే తను చేస్తున్నాడు. అటుపక్కకి అవతల వైపు చూస్తున్నాడు. అదంతా కూడాను కొంచెం ఏరియా అంతా కూడాను ఇటు అటు చెట్లు అయితే ఉంటాయి. సో తను ఆ చెట్ల వైపు అయితే చూస్తున్నాడు. ఈలోగా ఒక చెట్టు పై నుంచి ఎవరో పాక్కుంటూ దిగుతున్నట్టుగానైతే కనిపించేసరికి సునీలు ఒక్కసారిగా అది చూసి భయపడిపోయి గబగబా పరిగెట్టుకుంటూ తన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాడు. రే పోనీ పోనీ అంటున్నాడు. ఏమైందిరా ఇదిగో అంటూ తనైతే దమ్ ఇచ్చాడు. వెంటనే ఆ సిగరెట్ తీసుకొని నువ్వు పద అని అంటున్నాడు. సరేనని చెప్పేసి ఇంకా బండిని స్టార్ట్ చేసి కొంచెం ముందుకైతే వెళ్ళారు. ఏమైంది చెప్పరా, ఎందుకంత కంగారు పడిపోతున్నావు అంటే, ఏమో తెలియదు కానీ అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద నుంచి ఎవరో పాక్కుంటూ కిందకు దిగుతున్నట్టుగానైతే అనిపించింది. అది చూసేసరికి నాకు భయం వేసి నేను బండి తీయమన్నాను అని అంటున్నాడు. అవునా, దాని గురించే భయపడిపోతావేంట్రా మరీను అంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక స్ట్రీట్ లైట్ కింద ఒక అమ్మాయి, అదే అమ్మాయి ముసుగు వేసుకొని అయితే ఉంది. వీళ్ళు వెళ్తూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి ఆపుతుంది. ఆపండి అంటూ అనేసరికి వాళ్ళకి ఇంకా భయం వేసింది. వద్దు ఆపొద్దు, నువ్వు పోని అంటున్నాడు సునీల్ వెనకాతలు కూర్చొని. నేనేం ఆపలే అంటూ ఫాస్ట్గానైతే తీస్తున్నాడు బండిని. అటుపక్కకు చూడకుండా వీళ్ళు ముందుకైతే వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ అదే స్ట్రీట్ లైటు, అదే అమ్మాయి అక్కడే నించొని మళ్ళీ ఆపుతుంది. వీళ్ళ కాస్త చూస్తూ ఈసారి నవ్వుతూ ఆపుతుంది. అంతే, వీళ్ళకి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. గబగబా ఇంకెక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళే టైంలోని సడన్ గా స్కిడ్ అయ్యి జారిపోయింది బైక్ అలా రాసుకుంటూ. ముందైతే సునీల్ పడిపోయాడు, వెనకతల నడుము దగ్గర దెబ్బ తగిలేసింది. ఎవరైతే ఈశ్వర్ ఉన్నాడో ఈ ఈశ్వరు ముందుకి అలాగా బండితో పాటుగానైతే వెళ్ళిపోయాడు. ఇదంతా చెక్కుడిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 100 మీటర్స్ అలా వెళ్ళిన తర్వాత బండి అయితే ఆగిపోయింది. ఇక వీళ్ళిద్దరికి ఏంటంటే నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. చుట్టూ అంతా కూడా చీకటి, ఎవ్వరూ లేరు. అటువంటి నిర్మానుష్యమైన ప్రదేశంలోని దెబ్బలు తగిలినప్పుడు రక్తం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా అక్కడ ఏదో అవుతుంది అనే అర్థం. మరి అలానే సునీల్కి నడుంకి దెబ్బ తగిలింది, కౌకు దెబ్బ, ఏం పర్వాలేదు. ఈశ్వర్కి కాలు చెక్కుపోయేసరికి తనకి రక్తం అయితే కొంచెంగా వస్తుంది. మొత్తానికి బండిని లేపి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సునీల్ని జాగ్రత్తగా లేపి, ఏం కాదు బండికి కూర్చో ముందు అర్జెంటుగాను వెళ్ళిపోదాం, ఇంకా అసలు దేనికి ఆపేది లేదు, జాగ్రత్తగా కూర్చో అని చెప్పి బండి అయితే ఎక్కించాడు. కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని ఒక మనిషి అయితే నిల్చొని ఉన్నాడు. బ్రదర్ లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అడుగుతుంటే వీళ్ళు చూశారు, కానీ వీళ్ళు ఆపదలుచుకోలేరు, అలానే వెళ్ళిపోతున్నారు. కొంచెం దూరం అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అటుపక్క నుంచి ఒక ఆటో ఫాస్ట్గానైతే వస్తుంది. వీళ్ళ మీద ఆ ఆటో లైటింగ్ అయితే పడుతుంది. వీళ్ళకేం కనిపించట్లేదు. భయపడుతూనే షేక్ అయిపోతూ షివర్ అయిపోతూ ఆ బైక్ని జాగ్రత్తగా ఆటో పక్క నుంచి అయితే తీశారు. చూస్తే
ఆ ఆటో డ్రైవర్ కళ్ళు రెండు కూడాను లేవు, కనుగుడ్లు లేవు, నల్లటి ఖాళీలు అయితే ఉన్నాయి. వాడు వీళ్ళిద్దరిని చూసి నవ్వుతూ మీరు కూడా మాలాగే ఇక్కడే ఉండిపోతారు అని గట్టిగా అంటూ వాళ్ళ పక్క నుంచి అయితే క్రాస్ అయ్యాడు. సో ఆ ఆటోనైతే క్రాస్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా దూరం అయితే వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత వాళ్ళకి మనసు అప్పుడు కాస్త స్థిమిత పడింది, గుండె దడ ఆగింది. ఇప్పుడు ఈశ్వరు వెళ్ళాలన్నమాట. ఒరే నాకు అర్జెంట్ రా, ఇక్కడ బండి ఆపుతాను, వెళ్ళి వచ్చేస్తాను, ఇక్కడే ఉండు నువ్వు, ఎక్కడికి కదలక అని చెప్పేసి తను బండిని పక్కకు తీసి ఆపి తను దిగి అక్కడే మరి లోపలికి వెళ్లకుండా అక్కడే పోస్తున్నాడు. పోస్తున్న సమయంలోని ఈ సునీల్ ఏం చేశాడు, బండి దిగి తన నడుంకి నొప్పి వస్తుందని చెప్పేసి అది చూసుకుంటున్నాడు. చూసుకుంటుంటే అవతల దూరంగాను ఒక స్ట్రీట్ లైట్ అయితే కనబడుతుంది. ఆ స్ట్రీట్ లైట్ కింద వీళ్ళ ముగ్గురును ఆటో కనిపిస్తుంది, పక్కనేమో ఆ ల్యాప్టాప్ వేసుకున్న మనిషి కనిపిస్తున్నాడు, తన పక్కన ఆవిడైతే నించొని ఉంది, ముసుగు వేసుకున్న ఆవిడ నించొని రండి రండి అని పిలుస్తున్నారు. పిలిచేసరికి ఇంకా గట్టిగానైతే అరిచేశాడు అనమాట సునీల్. అరిచేసి లేచి కూర్చున్నాడు. తను చూస్తే తన హాస్పిటల్లో ఉన్నాడు, ఈశ్వరు చనిపోయాడు. వీళ్ళిద్దరూను నిన్న రాత్రి అదే రెండోసారి తను ఈశ్వరు లేచి వెనక్కి వచ్చి తిని ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు కదా, అప్పటికే చనిపోయాడు ఈశ్వర్, అక్కడ చనిపోయాడు. తిను అది భ్రమపడ్డాడు. తిను అక్కడే నడుము నొప్పి వచ్చి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు అనమాట. తను ఎవరో చూసారు ఆ తర్వాత ఎప్పుడో 4:30 ఆ టైంలోని ఆ వేలో వెళ్తున్న వాళ్ళు ఎవరో చూసి వీళ్ళిద్దరి గురించి ఇలా పోలీసులకి అయితే కంప్లైంట్ చేస్తే హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చి బతుకున్న సునీల్ని అయితే ఎక్కించుకున్నారు. తన్ని కూడా తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం అది కూడా చేశారు. సునీల్కి స్పృహ వచ్చిన తర్వాత అప్పుడు ఇదంతా కూడా గుర్తొచ్చిందనమాట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ తో పాటు హైక్ కూడా ఇవ్వండి. అలాగే షేర్ చేయండి మన వీడియోస్ ని మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి.